తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ మరో తెలుగుదేశం పార్టీ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. మరి అదే తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీఆర్ఎస్ అనేది వస్తుంది. దానికి ఉదాహరణ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు. ఇది స్వయంగా నేను అనే మాట కాదు, కేసీఆర్ బిడ్డ కవిత గారు కూడా ఈ మాట మాట్లాడుతుంది. కేసీఆర్ సొంత బిడ్డ మాట్లాడుతున్న మాటలు. ఇక ఈ రాష్ట్రంలో అతి త్వరలో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో చూశారు, వరుసగా వస్తున్నటువంటి ఎన్నికలు కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొరకు, కేటీఆర్ దొరకు, హరీష్ రావు దొరకు తగిన గుణపాఠం చెప్పారు. టోటల్గా చూస్తే కేసీఆర్ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పుకుంటూ వస్తున్నారు తెలంగాణ ప్రజలు. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసిండు తెలంగాణ ప్రజలు. వరుసగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను పొందబెట్టారు. డిపాజిట్లు దక్కకుండా అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్లో. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓటమి పాలు చేసినారు ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ లేకుండా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి పట్టం కట్టారు, బీఆర్ఎస్ను పొందబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బాగా ఎగిసిపడ్డాడు కేటీఆర్, హరీష్ రావు. ఏమైంది? చెప్పుకుందామంటే కూడా అడ్రస్ లేనటువంటి బీఆర్ఎస్ కనుమరుగైపోయింది మున్సిపల్ ఎన్నికల్లో. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోని, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతోని, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోని, మా పిసిసి అధ్యక్షుడి మీద నమ్మకంతోని తెలంగాణ ప్రజలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా హరీష్ రావును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడుతున్నారు. కనీసం సిగ్గన్న ఉండాలిరా భయ్ మీకు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇంకా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి రాజ్యం అని మాట్లాడుతున్నాడు. అసలు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి రాజ్యాన్ని నడిపిస్తున్నాడని చెప్తున్నాడు. ఎట్లా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు హరీష్ రావు? నాకు అర్థం కాదు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకుందా? రాజ్యాంగం గురించి మీరు చెప్తున్నారా? 2014 నుంచి 2023 దాకా అసలు రాజ్యాంగం గురించే మాట్లాడినటువంటి వాళ్ళు, అసలు రాజ్యాంగాన్నే పట్టించుకోనటువంటి మీరు, చట్టాల గురించి పక్కకు పెట్టిన మీరు మళ్ళీ కొత్తగా రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు హరీష్ రావు.
ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హరీష్ రావు ఏ కొద్ది కూడా మీకు సిగ్గుంటే ఇంకొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడకు. ఇయ్యాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ఎవరు మాకొస్తే బాగుంటుంది. 10 ఏళ్ళు రాచరిక పరిపాలన జరిగింది తెలంగాణలో, రజాకారుల పరిపాలన జరిగింది తెలంగాణలో. అది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు 10 ఏళ్ళు తీసుకోలే మీరు. చట్టాలను కూడా మీరు అవమానపరిచారు. ఇది వాస్తవం. అవిటి గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అంటున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చట్టాలను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజా పరిపాలన, అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో మీరు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు మన హరీష్ రావు గారు. ఈరోజు గుర్తుకొస్తుందా? 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశారు, గుర్తుకొస్తలేదా? 10 సంవత్సరాలు ఏ పార్టీని కూడా మాట్లాడకుండా చేసిండ్రు మీరు, అది గుర్తుకొస్తలేదా? కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు మాట్లాడితే కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మీకు గుర్తుకొస్తలేదా? తెలంగాణ ఉద్యమకారులు 10 సంవత్సరాలు మా హక్కులను కాలరాస్తున్నారని చెప్పి ధర్నాలు, రస్తారోకోలు చేస్తే, నిరసనలు జరిపితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపించి వాళ్ళను జైల్లో పెట్టారు. గుర్తుకొస్తలే? అమాయకులైనటువంటి దళితుల మీద దాడి చేశారు, చంపేశారు. అది మీకు గుర్తుకొస్తలేదా? ఆ రోజు రాజ్యాంగం ఏమైంది? ఉద్యమకారుల మీద 10 ఏళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు గుర్తుకు రాలేదా? కోదండరాం మీద కేసులు పెట్టి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసుకుపోయింది, గుర్తుకొస్తలేదా? మందకిష్టం తీసుకుపోయి జైలుకు పంపించి నేను నిరసన తెలియజేస్తా, దీక్ష పడతానంటే తీసుకుపోయి కేసులు పెట్టి జైలుకు పంపించింది గుర్తులేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఎక్కడనన్నా ఇటు దళిత సంఘాలు కానీ, అటు బీసీ సంఘాలు కానీ, ఇటు తెలంగాణ ఉద్యమకారులు కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే, నిరసన తెలియజేయడం కోసం వస్తే వాళ్ళ మీద ఉక్కు పాదాలు మోపి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు 10 సంవత్సరాలు. ఇవన్నీ గుర్తుకొస్తలేవని అడుగుతున్నా హరీష్ రావు. ఇవన్నీ మీకు గుర్తుకొస్తలేవా? మాట్లాడే పరిస్థితి ఉందా? ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసుకోవడం కోసం ఆ ధర్నా చౌకును కూడా తీసేశారు. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఎవరు ధర్నా చేయకూడదు, నిరసనలు తెలియజేయకూడదు అని చెప్పి మీరు నిషేధం పెట్టారు. హరీష్ రావు, ఇది గుర్తు చేస్తున్నా మీకు. ఇవన్నీ ఎట్లా గుర్తుకొస్తలేవు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద వాళ్ళ మీద ఉక్కుపాదం మోపితే వాళ్ళను వరంగల్లో, ఖమ్మంలో నక్సలైట్ల పేరు మీద తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేసింది గుర్తుకొస్తలేదని అడుగుతున్నా మిమ్మల్ని.
ఇంకేం గుర్తుకు చేయాలి మీకు? చివరికి మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడితే తీరువారు మల్లయ్యను కానీ రఘును కానీ మన తొలి వెలుగు రఘు కూడా వాస్తవాలు చూపిస్తే మీరు తీసుకుపోయి అరెస్ట్ చేసింది వాస్తవం కాదా, కేసులు పెట్టింది వాస్తవం కాదా అంటున్నా. ఏబిఎన్లో వాస్తవాలు చూపించినందుకు 3 సంవత్సరాలు ఆ ఛానల్ మీద నిషేధం పెట్టింది వాస్తవం కాదా? ఏ జర్నలిస్ట్ అన్న వాస్తవాలు మాట్లాడితే ఆ జర్నలిస్టును అరెస్ట్ చేసి కేసులు పెట్టి మీరు జైలుకు ఆ పోలీస్ స్టేషన్లో అంటే అరెస్ట్ చేసింది వాస్తవం కాదా, జైలుకు పంపించిన వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. ఇంకా ఇంతకన్నా రుజువేం కావాలి మీకు? ఎవరన్నా మీ ప్రభుత్వంలో ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా? లేదే. హరీష్ రావు గారు ఇయ్యాల గుర్తుకొస్తున్నాయా? మా మంత్రి మీద, మా ఎంపీ గారి మీద, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారి మీద, మా మంత్రి మీద దాడి చేయడానికి సుమన్ గారు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అనుచర వర్గాన్ని తీసుకుపోయి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మంత్రి గారి మీద దాడి చేస్తే కరెక్టేనా? ఎంపీ గారి మీద దాడి చేస్తే కరెక్టేనా? మరి దాని మీదనే పోలీసులు చట్టపరమైన చర్య తీసుకుని జైలుకు పంపించారు. దాన్ని గంగోలు పెట్టి ఇది న్యాయమని అడిగితే ఇది ప్రజలకు తెలుసు కదా. అంటే ఒక మంత్రి మీద దాడి చేయవచ్చా? మరి ఒక ఎంపీ గారి మీద, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ మీద దాడి చేయవచ్చా? వివేక్ గారు మంత్రి గారి మీద దాడి చేయవచ్చా? కాబట్టి అక్కడ పోలీసు చట్టం చేసుకుంటూ పోయింది. చట్టపరమైన చర్య తీసుకున్నారు, జైలుకు పంపించారు. అక్కడ మీడియా చూపించింది కదా, మీడియాలో చూస్తున్నారు కదా విజువల్ మీరంతా. మరి అది వాస్తవం దాడి చేయడానికి పోతే మరి దాడి చేసి ఆయన మీద దాడి చేస్తారా, కొడతారా? మరి అంటే మీరు కొడితే దాడి చేస్తే కూడా నోరు పోసుకొని కూర్చోవాలా? అది కరెక్ట్ కాదు. కనీసం మీ పరిపాలనలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఆ 10 ఏళ్లలో 2014 నుంచి 2023 దాకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మీరు కేసులు పెట్టి లోపటేయించారు. ఇప్పుడు ఏకంగా దాడి చేయడానికి వచ్చాడు మంత్రి గారి మీద, ఎంపీ గారి మీద. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించాడు. తప్పేముంది దానికి? హరీష్ రావు గారు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. సిగ్గుండాలా అంటున్నా. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావా? ఆ అర్హత నీ కుటుంబానికి ఉన్నదా? కేసీఆర్ కుటుంబానికి ఉందా? హరీష్ రావు నీకుందా? మీ సంగతి మొత్తం తెలుసు. నిలువెల్ల విషం మీకుంది. తెలంగాణ ప్రజల మీద మీరు విషం గక్కారో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు తెలంగాణ ప్రజల మీద విషం గక్కారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అనేది భూస్థాపితం చేయడం కోసమే తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్తున్నారు అని చెప్తున్నా. మిమ్మల్ని ఎన్ని గంగోలు పెట్టుకున్నా, మీరు గిచ్చుకున్నా, మీ రోళ్ల మీద వారి పిచ్చోళ్ళగా మురిగినా తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు అని చెప్తున్నా. మీకు అయిపోయింది. మీ రజాకారుల పరిపాలనను మళ్ళొక్కసారి నమ్మరు అని చెప్తున్నా. అది గుర్తుపెట్టుకోవాలి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టే తెలంగాణ ప్రజలు గుర్తించారు. తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. నా తెలంగాణ ప్రజలు బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు. ఒక లక్ష్యం కొద్దీ పోతున్నాడు ముందుకు. తెలంగాణ ప్రజల కోసమే ఆయన బతుకుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. కాబట్టి ఓట్లేస్తున్నారు అని చెప్తున్నా.
ఇక ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారయ్యా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీకు నవ్వుతున్నారయ్యా ప్రజలు. సిగ్గు లేకుండా మాట్లాడకయ్యాను. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలే. ఒకసారి పాత రికార్డులన్నీ చూసుకోవయ్యా, అన్ని ఛానళ్ళలో వచ్చాది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏందయ్యా నాకు అర్థం కాలే. రాజ్యాంగం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఎన్కౌంటర్లు చేసి చంపేసినటువంటి నువ్వు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావా ఆర్ఎస్ ప్రవీణ్ గారు? ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను నువ్వు ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు చేసి చంపినవు. నువ్వు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతావా? సిగ్గుండాల నీకు. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వేం చేసావని గుర్తుందని అంటున్నా. నువ్వా భారత రాజ్యాంగం గురించి మాట్లాడేది? నువ్వా చట్టాల గురించి మాట్లాడేది? నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? నా దళిత బిడ్డలను, ఎస్టీ బిడ్డలను అర్ధరాత్రి తీసుకుపోయి నక్సలైట్లకు అన్నం పెడుతున్న పేరు మీద, ఇన్ఫార్మర్ల పేరు మీద, నక్సలైట్లకు సహకరిస్తున్న పేరు మీద నిరుపేద దళితులను, గిరిజనులను, అట్టడుగు వర్గాలను తీసుకుపోయి రాత్రికి రాత్రి ఎన్కౌంటర్లు చేసిన నీవు ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావా? నువ్వా మాట్లాడేది? నీ గురించి మాకు తెలియదా? నేను ప్రత్యక్షంగా ఉన్నానయ్యా బాబు. నువ్వు కూడా మాట్లాడితే ఇంకేముందయ్యా భారత రాజ్యాంగం గురించి? ఇక కేసీఆర్ దొర గురించి నువ్వేం మాట్లాడినావో సోదరులారా, మీరు ఒకవేళ టెలికాస్ట్ చేస్తే దయచేసి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి గతంలో ఏం మాట్లాడినో ఒకసారి మీరే సాక్ష్యం, మీ దాంట్లో ఉన్నాయి కదా మీ ఛానళ్ళలో, ఒకసారి బయట పెట్టండి. అది సిగ్గుండాలి. కేసీఆర్ దొర గురించి, కేటీఆర్ దొర గురించి, హరీష్ రావు దొర గురించి నువ్వేం మాట్లాడావయ్యా? ప్రవీణ్ కుమార్ చెప్పు. సిగ్గు లేకుండా ఇయ్యాలో దొర కుటుంబాన్ని భుజాల మీద ఎత్తుకొని నువ్వు కేసీఆర్ దొరకు పాలేరుండవయ్యా, పసలగాయి, మాకు ఆ సంబంధంలే. కేసీఆర్ ఇంట్లో బోలుదోము, మేము అడగడం లేదు నిన్ను. కేసీఆర్ చెప్పులు తుడుచుకుంటుండు, ఆయన కాళ్ళు మొక్కుంటుండు, మాకు అభ్యంతరం లే. కానీ నువ్వు తెలంగాణ ప్రజలను అవమానపరచుకో అంటున్నా. నువ్వు ఏ జాతిలో అయితే పుట్టావో ఆ జాతిని అవమానపరచావు ఎన్నడో. ఏ జాతుల కోసమైతే నువ్వు పనిచేస్తారని నీవు వాగ్దానం చేసి చెప్పావో ఆ ప్రజలందరినీ, ఆ దళితులను, అణగారిన కులను అవమానపరిచావు అంటున్నా. ఆనాడే భారత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచావు అంటున్నా. నువ్వు ఇవాళ భారత రాజ్యాంగం గురించి, చట్టాల గురించి నువ్వా చెప్పేది? సిగ్గుండాల నీకు. నువ్వు మాట్లాడుతున్నావా? ఆ రోజు దొర గురించి ఏం మాట్లాడినవయ్యా నువ్వు? నీ పదవికి, నీ యొక్క ఐపీఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసి బయటకు వచ్చి బీఎస్పీ పార్టీలో ఏరినప్పుడు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడవే? కేసీఆర్ దొర రాజరిక పరిపాలన నడిపిస్తున్నాడు, కేసీఆర్ దొర నిజాం పరిపాలన నడిపిస్తున్నాడు అని చెప్పి ఈ దొర పరిపాలనను అంతం చెయ్యాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగిండు, రాష్ట్రాన్ని మొత్తం దోసేస్తున్నాడు కేసీఆర్ దొర, కేటీఆర్, హరీష్ రావు. ఈ దొరల పరిపాలనను అణిసివేయాలి, ఈ దొరల పరిపాలనను తుదముట్టించాలని చెప్పినటువంటి ప్రవీణ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వే కదా ఈ మాటలు చెప్పింది. నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నా నేను మీడియా ముందట. నేను కొత్తగా చెప్పేది ఏంలే. సిగ్గుండాలి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి నువ్వేం మాట్లాడినావో గుర్తు తెచ్చుకో.
నువ్వు రిజైన్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు రిజైన్ చేసి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలను, దళితులను, గిరిజనులను, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన కులాలను ఏ విధంగా నమ్మించావో, ఏ విధంగా మోసం చేశావో గుర్తు చేస్తున్నా నేను. ఇవాళ దొరల గురించి ఏ కేసీఆర్ దొరనైతే, ఏ బీఆర్ఎస్ పార్టీని అయితే విమర్శించావో ఆనాడు ఏమన్నావయ్యా? రజాకార్ల పరిపాలన నడుస్తుంది తెలంగాణలో అని చెప్పావా లేదా? నిజాం పరిపాలన నడుస్తుందని చెప్పావా లేదా? ఈ దొర పరిపాలన నడుస్తుందని చెప్పావా లేదా? మొత్తం రాష్ట్రాన్నంతా దోసుకుంటున్నారని చెప్పావా లేదా? ఈ రాష్ట్ర ప్రజల మీద ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పావా లేదా? దళితులను అణిసివేస్తున్నారని చెప్పావా లేదా నువ్వు? మళ్ళీ ఇలా మాట మార్చి భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు. భారత రాజ్యాంగాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరు మర్చిపోయారు? మళ్ళీ ఏదో కొత్తగా చట్టాల గురించి మాట్లాడుతున్నవే, సిగ్గు లేదా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇది ప్రజా పరిపాలన నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో. ఎస్, మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల గురించి పరిపాలన నడుస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ గుర్తుపెట్టుకో, 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుండి ఒక్కరోజు కూడా ఇంట్లో దృష్టి తీసుకోకుండా తెలంగాణ ప్రజల కోసం తిరుగుతున్నాడు, ప్రజా పరిపాలన చేస్తున్నాడు. మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ప్రగతి భవన్లో పడుకున్నాడయ్యా బాబు. 6 నెలలకు ఒకసారి బయటికి వచ్చిండయ్యా బాబు. అది గుర్తు చేస్తున్నా నీకు. నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీకు లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు అంటున్నా. నువ్వు మాట్లాడితే సిగ్గుపడుతున్నారయ్యా అంతా. ఇది దళితులను, అణగారిన కులాలను అవమానపరుస్తున్నావయ్యా నువ్వు. సిగ్గుండాలి. బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ ప్రజలను 100% ఉన్న ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, దగా చేసి, నమ్మించి, మోసం చేసి నువ్వు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ దొర దగ్గరికి వెళ్ళి కాళ్ళ కాడ కూర్చున్నావు. పాలేరు పని చేస్తున్నావయ్యా. నీ స్థానం ఏందయ్యా బీఆర్ఎస్ పార్టీలో? ఒక పెద్ద పాలేరువు. కేసీఆర్కు ఒక పెద్ద పాలేరువు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు బయట. నువ్వు పాలేరు పని చేస్తున్నావు, పెద్ద పాలేరువయ్యా బాబు. ఆ పాలేర్లు కూడా మాట్లాడుతున్నావా? ప్రజల గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. తెలంగాణ ప్రజల్ని నమ్మడం లే, దళితుల్ని నమ్మడం లేదు, గిరిజనుల్ని నమ్మడం లేదు, బీసీలని నమ్మడం లేదు. నువ్వు కేసీఆర్ దొరకు పెద్ద పాలేరు అంటున్నా. ఆ పాలేరు పని చేసుకొని బ్రతుకు తప్ప నువ్వు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడకు. నీ డాటా, నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉందయ్యా. నేను బయట పెట్టాలనుకుంటే నీ చరిత్ర మొత్తం నేను బయట పెట్టగలను. కొద్దిగా నాకు సంస్కరణ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నా గౌరవం ఉంది. ఆయన సిద్ధాంతం, ఆయన ఐడియాలజీలో పనిచేసినోండి. నేను ఉద్యమం చేసినోండి, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినోండి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము ప్రజాస్వామ్య పద్ధతులని మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకో. నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నావో కూడా నాకు తెలుసు. దళితులను అడ్డం పెట్టుకొని, గిరిజనులను అడ్డం పెట్టుకొని, దళిత కార్డును ఉపయోగించుకొని
నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించావో మొత్తం తెలుసు, ఎంతమంది రక్తాన్ని తాగావో కూడా తెలుసు. అది మొత్తం డాటా నా దగ్గర ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు తొందరపడకు, వద్దు, బాగుండదు. నువ్వు నువ్వు పెద్ద పాలేరుగా పనిచేయి. కేసీఆర్ కుటుంబానికి నేను అడ్డాట్లే, నేను నీ గురించి మాట్లాడడం లేదు. నీవు ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను ఆదిలాబాదులో మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడావు, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడావు, భారత రాజ్యాంగం గురించి మాట్లాడావు. కాబట్టే నేను ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. ఒకసారి బయటికి పోవయ్యా. నేను దళితులు ఏమని అంటారు నీకు చెప్తారు. నువ్వు ఏ జాతిలో అయితే పుట్టావో ఆ జాతిని మోసం చేశావయ్యా. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఆ జాతిని మోసం చేసిన దగాకోరువును. ఇంకా నువ్వు ఆ జాతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వా? అందుకోసం చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత ప్రజల గురించి, ఈ భారతదేశం ప్రజల గురించి భారత రాజ్యాంగం రాసినోడు. ఏ జాతిలో అయితే పుట్టాడో ఆ జాతికి న్యాయం చేసినోడు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అణగారిన కులాలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించినోడు. భారత రాజ్యాంగాన్ని రాసింది భారతదేశ ప్రజల కోసము. అంత పెద్ద మహానుభావుడు. ఆ మహానుభావుని గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అయినా భారత రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు ఏ జాతిలో పుట్టావో ఆ జాతిని మోసం చేసిన దగాకోరువు కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అని చెప్తున్నా.